మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు షార్ట్ లో శీర్షిక సంస్కారం. పాండవులకు కౌరవులకు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోంది. కౌరవశానికి భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఒకరోజు భీష్మ పితామహుడు ఇలా ప్రకటించాడు, నేను రేపు పాండవులను చంపుతాను. భీష్మ పితామహుని ప్రకటన గురించి తెలిసిన వెంటనే పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్థ్యాల గురించి అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ కొంత చెడు భయంతో కలవరపడ్డారు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదితో ఇప్పుడు నాతో రమ్మని చెప్పాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదిని నేరుగా భీష్మ పితామహ శిబిరానికి తీసుకువెళ్ళాడు. శిబిరం వెలుపల నిలబడి అతను ద్రౌపదికి ఇలా చెప్పాడు, లోపలికి వెళ్ళి తాతకి నమస్కరించమని చెప్పాడు. ద్రౌపది లోపలికి వెళ్ళి తాత భీష్ముడికి నమస్కరించినప్పుడు అతను అఖండ సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించాడు. తర్వాత ద్రౌపదిని అడిగాడు, ఏంటమ్మా ఇంత రాత్రి నీవు ఒంటరిగా ఇక్కడకు ఎలా వచ్చావు? శ్రీకృష్ణుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కదా అని అన్నాడు. అప్పుడు ద్రౌపది ఇలా చెప్పింది, అవును తాతయ్య, వారు గది బయట నిలబడి ఉన్నారు అంది ద్రౌపది. అప్పుడు భీష్ముడు కూడా గది నుండి బయటకు వచ్చాడు మరియు ఇద్దరు ఒకరికొకరు నమస్కరించుకున్నారు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు, నా ఇతర పదాల నుండి నా మాటలలో ఒకదాన్ని కత్తిరించే పనిని శ్రీకృష్ణుడు మాత్రమే చేయగలడు. శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఇలా చెప్పాడు, మీ తాతకు ఒకసారి వెళ్ళి నమస్కరించడం ద్వారా మీ భర్తల జీవితాన్ని పొందారు. మీరు ప్రతిరోజు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు మరియు ఇతరులకు నమస్కరిస్తే మరియు దుర్యోధనుడు, దుశ్శాసనుడి భార్యలు మొదలైన వారు కూడా పాండవులకు నమస్కరిస్తే బహుశా యుద్ధం జరగకపోవచ్చు అని చెప్పాడు. అంటే ప్రస్తుతం మన ఇళ్లలో అనేక సమస్యలకు మూల కారణం ఒకరికొకరు గౌరవించుకోకపోవడం, అహంకారం, ఒకరినొకరు నమస్కారం చేసుకోకపోవడం, నా మాట వినాలనుకోవడం, చులకనగా చూడడం. ఇలా తెలియకుండానే ఇంటి పెద్దలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతారు. ఇంటి పిల్లలు మరియు కోడలు ప్రతిరోజు ఇంటి పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే అప్పుడు ఏ ఇంట్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు కవచంలాగా పనిచేస్తాయి. ఏ ఆయుధము వాటి నుండి చొచ్చుకుపోదు. ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతిని నిర్ధారించుకోండి మరియు నియమాలను పాటించండి. అప్పుడు ప్రతి ఇల్లు స్వర్గం అవుతుంది. నీటి చుక్క నదిలో పడితే గుర్తింపు ఉంటుందా చెప్పండి? అదే నీటి చుక్క ఆకు మీద పడితే మెరిసిపోతుంది, అవునా? నీటి చుక్కలాగా ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ నీ ప్రతిభ ఇనుమడింపచేస్తుంది. దుష్ట సంస్కారాలు వదిలి మంచి సంస్కారాలు అలవరుచుకుంటే తరతరాలుగా వంశాభివృద్ధి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.